హాయ్ అండి, ఈరోజు వీడియోలో సందిగ్ధ భూతకాలం గురించి తెలుసుకుందాం. అసలు ఈ సందిగ్ధ భూతకాలం అంటే ఏమిటి, దీన్ని ఏ విధంగా గుర్తించాలి, దీనిపైన ఉదాహరణలు చూసే ముందు ఒక చిన్న ప్రశ్న అండి. మనం బంగారాన్ని హిందీలో సోనా అని పిలుస్తారు, మరి వెండిని హిందీలో ఏమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి. అయితే సందిగ్ధ భూతకాలం అంటే ఏమిటి? అసలు గతంలో ఒక పని జరిగిందా జరగలేదా అని మనకు తెలియలేనప్పుడు మనం ఊహించి చెప్పడమే సందిగ్ధ భూతకాలం. సందిగ్ధ అంటే అనుమానంగా చెప్పడం. సందిగ్ధ అది జరిగిందని తెలియదు, జరగలేదని తెలియదు, మనం ఊహిస్తాం అన్నమాట, ఊహించి చెప్తాం. జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ఊహ అంతే, ఖచ్చితంగా తెలియదు. ఓకే అండి. అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే సామాన్య భూతకాలానికి చివర హోగా, హోగి, హోంగే ఉన్నట్లయితే అవి సందిగ్ధ భూతకాలం అవుతుంది. ఇప్పుడు దీనిపైన కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి. డాక్టర్ ఆయా హోగా, డాక్టర్ ఆయా హోగా, డాక్టర్ వచ్చి ఉండవచ్చు. డాక్టర్ ఆయా హోగా, ఆనా అంటే ఏంటి? రావడం. డాక్టర్ ఆయా హోగా, డాక్టర్ వచ్చి ఉండవచ్చు. వచ్చాడా లేదా అని మనకు తెలియదు, వచ్చాడని తెలియలేదు, రాలేదని తెలియలేదు, వచ్చి ఉండవచ్చు అనేసి మనం ఊహించి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్, రాము పాట పడా హోగా, రాము పాట పడా హోగా. రాము అంటే ఎవరు? రాము. పాట అంటే పాఠము, పడన అంటే చదవడం. పాట పడా హోగా, రాము పాఠం చదివి ఉండవచ్చు. చదవడాన్ని తెలియదు, చదవలేదని తెలియదు, ఉండవచ్చు. అనుమానంగా చెప్తున్నాం మనం, సందేహం, ఖచ్చితంగా తెలియదు. నెక్స్ట్, వహ హైదరాబాద్ పहुंच गया होगा, వహ హైదరాబాద్ పहुंच गया होगा. అతడు హైదరాబాద్ చేరుకొని ఉండవచ్చు. పౌచ్నా అంటే చేరుకోవడం కదా. అతడు హైదరాబాద్ చేరుకొని ఉండవచ్చు. చేరుకున్నాడని తెలియదు, చేరుకోలేదని ఇంకా మనకు తెలియదు, చేరుకొని ఉండవచ్చు అని మనం ఊహించి చెప్తున్నాం. నెక్స్ట్, దాది సో గయి హోంగే. దాది అంటే ఎవరు? తండ్రి యొక్క తల్లి, అంటే నాయనమ్మ, తండ్రి తల్లి. దాదా అంటే తండ్రి యొక్క తండ్రి, తాత. దాది అంటే నాయనమ్మ లేదా బామ్మ. దాది సో గయి హోంగే. హోంగే అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పెద్దవాళ్ళు కదా, ముసలి వాళ్ళు, గౌరవిస్తున్నాం వాళ్ళని. గౌరవిస్తున్నప్పుడు వాళ్ళని హోంగే అని చెప్పాలి. తర్వాత, నాయనమ్మ నిద్రపోయి ఉండవచ్చు. దాదీజీ సో గయి హోంగే. వే కానా కా చుకే హోంగే. వే వారు అంటే ఎక్కువ మంది, బహువచనం. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటి అది? ఒకటి, రెండు అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఏమంటే బహువచనం కదా అంటాం. బహువచనం ఉన్నప్పుడు హోంగే అని వాడతాం. వే కానా కా చుకే హోంగే. వారు అన్నం తిని ఉండవచ్చు, భోజనం చేసి ఉండవచ్చు. చేశారని తెలియదు, చేయలేదని తెలియదు, ఉండవచ్చు. నెక్స్ట్, దుకాణం బంద్ హో చుకి హోగి. దుకాణం బంద్ హో చుకి హోగి. దుకాణం అంటే దుకాణాలు, బంద్ అంటే బంద్ చేయడం, మూసివేయడం. బంద్ హో చుకి హోగి, దుకాణాలు మూసివేసి ఉండవచ్చు. దుకాణాలు మూసివేసి ఉండవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.